తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? తనని కూడా అరెస్టు చేస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాయర్లందరినీ ఇంటికి పిలిపించుకొని మీరే కాపాడండి అంటూ లాయర్ల దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఇవే వార్తలు ప్రసారం అవుతున్నాయి, ప్రచురితం అవుతున్నాయి. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే లిక్కర్ కేసులో అరెస్టు చేస్తారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పుంకాలుగా వార్తలు రాసుకొచ్చి ప్రసారం చేసినటువంటి సందర్భంలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, అరెస్టు చేసుకోండి అంటూ సవాల్ విసిరినటువంటి తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటే సామాన్య ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పైగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కథనాలు చూసి జనం నవ్విపోతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి వైఎస్ఆర్సీపీ స్థాపించినటువంటి కొద్ది కాలంలోనే 16 నెలలు జైల్లో పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం భయపడకుండా, ఇంచు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా రెట్టింపు ఉత్సాహంతో బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ వ్యవహారం పైన, అవినీతి అక్రమాలపైన, ప్రజా కంటక విధానాలపైన పోరాడి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ కేసులో, అది కూడా ఎలాంటి సాక్ష్యం లేదు, ఆధారం లేదు, ఇంతవరకు సిట్ అధికారులు కోర్టుకు ఇప్పటి వరకు ఒక సింగిల్ ప్రూఫ్ను కూడా సమర్పించలేదు. ఇలాంటి ఒక కేసులో, తప్పుడు కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడతారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయడానికి ఎంతగా దిగజారాలో అంతగా దిగజారిపోతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు ఎథిక్స్ అనేవి ఉంటే, జర్నలిజం విలువలకు కట్టుబడి ఉంటే ఇలాంటి దిగజారుడు మాటలు, వార్తలు ప్రసారం చేయరు, రాయరు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పరిస్థితిని ఊహించుకొని ఇప్పుడే భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికిప్పుడు సంతోషం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించవచ్చు. ఆ తర్వాత మొదలయ్యే పరిస్థితిని, తర్వాత జరిగే పరిణామాలని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులకు ఆ భయం ఇప్పటి నుంచే మొదలైంది. ఆనందం కొన్ని రోజులే, ఆ తర్వాత ఆందోళన మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మొదలవుతుంది. కొంతమంది నాయకుల్లో ఇప్పటికే మొదలైంది, అందుకే గమ్మున కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో జోక్యం చేసుకోవడం లేదు, మాట్లాడడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా, అధికార పార్టీ నాయకుడు కూడా బయటికి వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే తర్వాత జరిగే పరిణామాలు వారికి తెలుసు కాబట్టి. తర్వాత జరిగే పరిణామాలు తెలిసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు వచ్చి చిత్తూరు జిల్లాలో ఈ అంశం గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు భయపడుతున్నది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీనా అన్నది ఒకసారి విశ్లేషణ చేసుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల సూచన. మరోవైపు ఇన్నాళ్లుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు గత ఎన్నికల్లో ఓడిపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం, 53 రోజుల పాటు జైల్లో ఉంచడమే కారణమని బలంగా నమ్మారు. ఇన్నాళ్ళు ఎందుకు అరెస్టు చేశాం చంద్రబాబునని కొంత ఆలోచన చేసినటువంటి సందర్భం. అయితే ఈ ఏడాదిలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడమే మంచి పని అయింది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. లేదంటే చంద్రబాబు నాయుడు మచ్చలేని చంద్రుడుగా చెప్పుకునేవాడు. తనను ఇంతవరకు ఎవరు జైల్లో పెట్టలేకపోయారు, అరెస్టు చేయలేకపోయారు. నేను మచ్చలేని చంద్రుడిని అని చంద్రబాబు నాయుడు చెప్పుకునేవాడు. ఒకవేళ తప్పు చేసింటే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో ఎందుకు ఊరుకుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని అరెస్టు చేయవచ్చు కదా అని చంద్రబాబు నాయుడే మాట్లాడేవాడు ఇప్పుడు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అరెస్టు చేయడం మంచి పని అయింది. లేదంటే చంద్రబాబు నాయుడు విర్రవీగేవాడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు భావిస్తున్నటువంటి ఒక సందర్భం. మరోవైపు తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు భయం అయితే తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే లిక్కర్ కేసు గురించి మాట్లాడుతుంది, బీజేపీ, జనసేన మాట్లాడటం లేదు. ఇటీవల హరహర వీరమల్లు ఫంక్షన్ సందర్భంగా విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ జారుకునే సమాధానం చెప్పారు.
ఈ కేసు విషయంలో తాను మాట్లాడబోను, కోర్టులో ఉన్నటువంటి అంశంలో తాను జోక్యం చేసుకోనంటూ ఈ విషయం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు, జారుకున్నారు. బీజేపీ కూడా ఈ విషయంలో ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ బాధ, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆవేదన. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఈ డిబేట్ల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు, ఈడీ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ వ్యవహారం అంతా నడిపిస్తోందని తెలుస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు, కాబట్టి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే, ఈడీ జోక్యం చేసుకుంటే మేము ఒక్కరి ఇదంతా చేయలేదు, కేంద్రం కూడా కలిసి వచ్చింది, బీజేపీ కూడా తమతో ఉందనే సిగ్నల్స్ బయటికి పంపించవచ్చు. అదే సందర్భంలో ఏదైనా ఇబ్బంది కలిగితే బీజేపీ అండ ఉంటుంది, మేము ఒక్కరిమే ఇబ్బంది పడము, బీజేపీ కూడా తమతో ఉంటుంది, కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని ఒక ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు, ఈడీ జోక్యం చేసుకోలేదు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు రాస్తున్నారు, డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు భయపడుతుంది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీనా అన్నది ఈ విషయాల ద్వారా స్పష్టమవుతోంది.